మీ పేరులో మొదటి అక్షరం ఎల్ తో ప్రారంభమవుతుందా? లత, లావణ్య, లోహిత, లాస్య. సో వీళ్ళ జాతకాలు ఎలా ఉంటాయంటే పుట్టినప్పుడు ఇందులో కొందరు మహర్జాతకులు అవుతారండి. వీళ్ళు పుట్టిన దగ్గర ఉండి వాళ్ళ ఇంట అష్టైశ్వర్యాలు తొలుతూగుతాయి. సో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినప్పటి నుండి వ్యాపారాలు అనూహ్య రీతిలో డెవలప్ అవుతాయి. నూతనంగా స్థలాలు కొనుగోలు చేస్తారు, గృహ నిర్మాణాలు చేపడతారు. వీళ్ళు జన్మించడంతోనే వాళ్ళ తల్లిదండ్రులకి ఉద్యోగం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు చాలా జరుగుతాయి. కొందరి జాతకాల్లో మాత్రం వాళ్ళు ఎప్పటి నుండి జన్మిస్తారో ఆ వారి జన్మ జాతకంలో వాళ్ళ తల్లిదండ్రులకి కష్టాలు పోతాయి, కానీ ఈ లో అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళకి మాత్రం కష్టాలు ప్రారంభమవుతాయనే చెప్పవచ్చు. మేషరాశి అశ్విని నక్షత్రం లా అంటే సో మేషరాశి ఈ 2026 నుండి ఈ పరాభవ ఉగాదిలో నుండి మనం తెలుగు నామ సంవత్సరాలు ఉగాదిలో స్టార్ట్ అయ్యే పరాభవ నామ సంవత్సరం నుండి వీళ్ళకి మంచి రైట్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి అష్ట కష్టాలు, ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, ఇంట్లో సఖ్యత లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, సో బంధువుల మధ్య ప్రీతి భేదాభిప్రాయాలు ఎవరికైతే ఉన్నాయో, ఆర్థికంగా పోవాలనుకునే వారు ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. రాబోయే 6 సంవత్సరాలు మంచి రైట్ టైం స్టార్ట్ అవుతుంది.